రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు దీపిక మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు మాజీ ఎంపీలందరూ కలిసి తెలంగాణ భవన్ నుంచి లోక్ భవన్కి వెళ్ళనున్నారు. అక్కడ గవర్నర్ని కలిసి వినతి పత్రం ఒకటి ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారినటువంటి అంశం బొగ్గు టెండర్ల అంశం. సింగరేణి బొగ్గు టెండర్ల అంశం ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో చాలా చర్చనీయాంశంగా మారింది. ఈ యొక్క సింగరేణి బొగ్గు టెండర్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఆరోపణ చేస్తుంది. సింగరేణిలో ఉన్నటువంటి టెండర్లన్నీ కూడా ముఖ్యమంత్రి బంధువులకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆరోపణలు చేశారు. దాని తర్వాత ఆధారాలతో సహా ముఖ్యంగా ఈ యొక్క సైట్ విజిట్ పేరుతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువులకు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే కొత్తగా ఈ యొక్క సైట్ విజిట్ సర్టిఫికేట్ పాలసీ తీసుకొచ్చారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి నిబంధన లేదు, కానీ వాళ్ళ రూల్స్ అన్నీ కూడా చేంజ్ చేసి సింగరేణిని దోచుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి దానిలో భాగంగా ముఖ్యమంత్రి అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి మంత్రులు సహా అందరూ సింగరేణిని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన విచారణ చేయాలని కూడా లేఖ రాశారు. ఈ మధ్యకాలంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ వేదికగా కూడా జరుగుతున్నటువంటి సింగరేణి బొగ్గు టెండర్లో జరుగుతున్నటువంటి అవకతవకలకు సంబంధించి ఆయన నేరుగా ఈ యొక్క ఆధారాలతో సహా మీడియా ముందుకు చెప్పడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ యొక్క టెండర్లో అవకతవకలు జరుగుతున్నాయని కూడా మొదటిసారిగా హరీష్ రావు మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడారు. తర్వాత ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనిపైన మాట్లాడడం జరిగింది. కాబట్టి తక్షణమే ఎక్కడైతే ఈ యొక్క సింగరేణి బొగ్గు టెండర్లో అవకతవకలు జరిగాయో ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకోవాల్సిందే. దాని తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 నుంచి ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఒక నిబంధనలు ఏంటి, అదేవిధంగా ఎవరెవరికి ఈ యొక్క టెండర్లు కట్టబెట్టారు ఏంటనే దానిపైన కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. సో ఖచ్చితంగా ఈ యొక్క టెండర్లన్నీ కూడా అవకతవకలు జరిగాయి కాబట్టి సో వెంటనే రద్దు చేయాలని కూడా ప్రధానంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తుంది, డిమాండ్ చేస్తూ ఉంది. దానిలో భాగంగా సిబిఐ విచారణ కోరుతూ మాజీ మంత్రి హరీష్ రావు కేంద్రానికి లేఖ రాశారు. కిషన్ రెడ్డికి నేరుగా మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, పెద్ద ఎత్తున టెండర్లో కుంభకోణం జరుగుతుందని కూడా అందులో పేర్కొన్నారు. అయితే దీనిపైన కిషన్ రెడ్డి కూడా స్పందించారు. ఖచ్చితంగా మేము విజిట్ చేసి సింగరేణిలో అసలు ఏం జరుగుతుంది అనేది విజిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పైన బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి తేవడం, అదేవిధంగా జరుగుతున్నటువంటి సింగరేణి బొగ్గు టెండర్లో జరుగుతున్నటువంటి అవకతవకలు అని చెప్పేసి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. కాబట్టి దానిపైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేంద్రానికి లేఖ రాయడం. సో ఇప్పుడు ఇక కాసేపట్లో మనకి సాయంత్రం 5 గంటలకి గవర్నర్ అపాయింట్మెంట్ బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. సో మరి కాసేపట్లో తెలంగాణ భవన్ నుంచి నేరుగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి కూడా నేరుగా లోక్ భవన్కి వెళ్ళి అక్కడ గవర్నర్ జిష్ణుదేవ వర్మని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వనున్నారు. ఈ యొక్క సింగరేణి బొగ్గు టెండర్లలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి విచారణ చేయించాల్సిందే అని చెప్పేసి కూడా ఆ లేఖలో గవర్నర్కి రాసినటువంటి లేఖలో ఆల్రెడీ పొందుపరిచారు. సో ఆ లేఖని ఇప్పుడు మరి కాసేపట్లో అంటే సాయంత్రం 5 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ వర్మని కలిసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆ ఇంతపత్రం గవర్నర్కి ఇవ్వనున్నారు. అయితే ఇచ్చిన తర్వాత ఆయనతో కొన్ని అంశాలు మాట్లాడే అవకాశం ఉంటుందని కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. గవర్నర్తో మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులందరూ కూడా లోక్ భవన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఫర్దర్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనే దానిపైన కూడా మీడియాతో చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క బొగ్గు టెండర్లలో అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి బొగ్గు టెండర్లు ఏ కంపెనీకి కట్టబెట్టారు, ఏ విధంగా కట్టబెట్టారు, ఏమన్నా పాలసీలు చేంజ్ చేశారా, నూతన పాలసీలు ఏమేమి తీసుకొచ్చారు, ఏంటి, ఎందుకు అవకతవకలు జరుగుతున్నాయి అనే దానిపైన ప్రధానంగా ఇవన్నీ కూడా విచారణ చేయించాలని గవర్నర్కి వినతిపత్రం బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఇవ్వబోతున్నారు. దీని తర్వాత ప్రత్యేక కార్యాచరణ కూడా సిద్ధం కాబోతున్నారు. ఎందుకంటే ఇది ప్రతి గ్రామంలో చర్చ జరగాలి. ఎందుకంటే అతిపెద్ద కుంభకోణం కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళు
అవుతుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2 ఏళ్లకే పెద్ద కుంభకోణానికి పాల్పడిందని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రతిపక్షాలు ఎప్పుడైతే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతిపెద్ద కుంభకోణానికి పాల్పడుతుందని ఆధారాలతో సహా మేము మీడియా ముందుకు వస్తే మా మీద రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కేసులు పెడుతున్నారు, విచారణల పేరుతోటి పిలుస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ప్రజాప్రతినిధులు చెబుతూ వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సింగరేణి అంశానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే అనేక కుంభకోణాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. ముఖ్యంగా లగచర్ల ఇష్యూ జరిగింది, దాని తర్వాత కంచెగచ్చిబౌలి ఇష్యూ కానీ, దాని తర్వాత ఇక ఫార్మా కొత్త అంటే మన ఫ్యూచర్ సిటీ పేరుతోటి ఫార్మా భూములన్నీ కూడా లాక్కునే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మూసీలో పునర్జీవం పేరుతోటి పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడుతుంది. సో ఇలా ఓవరాల్గా అన్ని అంశాలకు సంబంధించి మేము ఖచ్చితంగా ప్రజల గొంతుకుగా మాట్లాడి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. సో ఎప్పుడైతే మేము రాష్ట్ర ప్రభుత్వం అవకతవకలకి పాల్పడుతుంది, అవినీతికి పాల్పడుతుంది, కుంభకోణాలకి తెరలేపుతుంది అనేది ఆరోపణలు ఎప్పుడైతే మేము అన్నీ కూడా ఆధారాలతో సహా ఎప్పుడైతే మేము బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి ప్రజలకి వివరించే ప్రయత్నం మేము చేస్తున్నామో మా పైన రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కేసులు పెట్టి విచారణలతో పేరుతోటి పిలుస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే అంటే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ప్రజాప్రతినిధులు కూడా అదే చెప్తూ వస్తున్నారు. ఎప్పుడైతే ఈ యొక్క సింగరేణి బొగ్గు టెండర్లలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని ఆధారాలతో సహా ఆరోపణ చేయగానే మాకు రాత్రికి రాత్రే మాజీ మంత్రి హరీష్ రావుకి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ పేరుతోటి నోటీసులు జారీ చేసి విచారణకి పిలిచారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేసింది. దాని తర్వాత ఇక 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకి రావాలని కూడా సిట్ నోటీసులు జారీ చేసిందని కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. అధికార పార్టీ అవలంబిస్తున్న తీరుని ప్రజలు గమనిస్తూ ఉన్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. ఎందుకు ఈ విధంగా అవలంబిస్తుందో కూడా రాష్ట్ర ప్రజలకి తెలుసని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు సాయంత్రం విడుదలయ్యే అవకాశం ఉంది కాబట్టి సో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతున్న వేళ డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల ఓడిపోయింది. మేము ఊహించని విధంగా ఎక్కడ కూడా ప్రచారం నిర్వహించినప్పటికి కూడా దాదాపుగా రాష్ట్రంలో 40% వరకు గ్రామ పంచాయతీల్లో సర్పంచుల్ని మేము గెలుచుకున్నాం. మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటే అవకాశం ఉంటున్న నేపథ్యంలో అందుకు డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా మా పైన కేసులు పెడుతున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు చెబుతూ వస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలనకు సంబంధించి అనేక కుంభకోణాలకి తెరలేపుతుంది. ముఖ్యంగా మంత్రులకి వాటాలకు సంబంధించి పంచాయతీ నడుస్తుంది. ఈ మధ్యకాలంలో అతిపెద్ద జాతర తెలంగాణలోనే అతిపెద్ద జాతర సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి కూడా టెండర్ల విషయంలో 2 మంత్రుల మధ్య పంచాయతీ నడిచింది. సో ఈ అంశాలన్నింటినీ కూడా మేము లేవనెత్తుతుంటే మా పైన కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. దాని తర్వాత ఇక పారిశ్రామికవేత్తలను కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొందరు ముఖ్యమంత్రికి దగ్గరగా ఉన్నటువంటి అనుచరులు తుపాకీ పెట్టి బెదిరిస్తున్నారు. కాబట్టి ఈ అంశాన్ని కూడా మేము ఎప్పుడైతే ప్రజల్లోకి తీసుకెళ్లామో వెంటనే మా పైన కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు పక్కకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఆ యొక్క హామీల్ని అమలు చేయాలని చెప్పేసి ప్రజల గొంతుగా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంటే ఒక కక్షపూరిత రాజకీయాలకి కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మంత్రులపైన ముఖ్యమంత్రి పైన బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తూ వస్తుంది. కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా రానున్న రోజులలో ప్రతి విషయాన్ని కూడా ప్రజల పక్షాన ఉండి పోరాడుతాము. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికలు డైవర్ట్ చేసేందుకు మాత్రమే మాకు ఈ విధంగా నోటీసులు ఇచ్చి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మీ ప్రమేయం ఉంది అని చెప్పేసి నోటీసులు ఇచ్చి మమ్మల్ని విచారణకి పిలుస్తున్నారు. సో అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఒకవైపు సత్తా చాటుతాం, అత్యధిక స్థానాలు మున్సిపల్ చైర్మన్ని కైవసం చేసుకుంటాం. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పైన ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉంటాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం పైన పోరాడడం అంటే అవలంబిస్తున్నటువంటి తీరు పైన మేము ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉంటాం. ఎందుకంటే అనేక విషయాలు ముఖ్యంగా వాళ్ళ కుంభకోణాలకి పాల్పడుతుందని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. అసెంబ్లీ సాక్షిగా అనేక అంశాలు మేము
ప్రజల గొంతుగా మాట్లాడుతుంటే మా గొంతునకే ప్రయత్నం చేస్తుంది. ఇటు ప్రజాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు పట్ల మాట్లాడుతున్నా కూడా కేసులు పెట్టి విచారణ పేరుతోటి పిలుస్తున్నారని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. సో ప్రస్తుతం తెలంగాణ భవన్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా చేరుకున్నారు, ఎమ్మెల్సీలు చేరుకున్నారు. సో ఇక రాజ్యసభ సభ్యులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. సో వీరందరూ కలిసి మరి కాసేపట్లో ఇక్కడ నుంచి బయలుదేరి మనకి లోక్ భవన్కి వెళ్తారు. లోక్ భవన్కి వెళ్ళిన తర్వాత అక్కడ గవర్నర్ని కలిసి ఈ యొక్క సింగరేణి బొగ్గు టెండర్లో జరిగినటువంటి జరుగుతున్నటువంటి వాటి పరిణామాలపైన అంటే అవకతవక జరిగాయని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది కాబట్టి సో ఆధారాలతో సహా గవర్నర్కి ఇచ్చి దీనిపైన విచారణ చేయాల్సిందిగా రిక్వెస్ట్ కూడా చేసేందుకు ఇక్కడ నుంచి మరి కాసేపట్లో బయలుదేరుతున్నారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ.